నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ రామ్నగర్లోని మనిమ్మ కాలనీలో హైడ్రా కూల్చివేతలు. 2 రోజుల క్రితం కాలనీలోని ఆక్రమణలను పరిశీలించిన కమిషనర్. హైదరాబాద్ ప్రతిష్టను పెంచేలా గణేష్ ఉత్సవాలు. అనుమతి పొందిన మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న సీఎం. దేవాదుల ఎత్తిపోతల పథకం పనుల పూర్తిపై సర్కారు దృష్టి. ఇవాళ ప్రాజెక్టు వద్ద మంత్రుల సమీక్ష. కృష్ణానదీ జలాల వివాదంలో కీలక పరిణామం. 40 అంశాలపై మళ్లీ విచారించనున్న బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్. రాష్ట్రంలో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు. పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ. హైదరాబాద్ రామ్నగర్లోని మనిమ్మ కాలనీలో హైడ్రా కూల్చివేతలు జరుపుతోంది. అక్కడి తాజా సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నగర వ్యాప్తంగా హైడ్రా కొరడా జులిపిస్తోంది. అయితే హైడ్రాకు సంబంధించి సామాన్య బాధితులకు ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న బుధవారం రోజు సాయంత్రం రంగనాథ్కి ఈ రామ్నగర్ మనిమ్మ కాలనీకి సంబంధించినటువంటి బాధితులు కొందరు ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఆ రోజు సాయంత్రం ఆకస్మికంగా రంగనాథ్ ఇక్కడ తనిఖీలు చేపట్టారు. తనిఖీలు చేపట్టిన సమయంలో ఇక్కడ రోడ్డును అక్రమంగా ఆక్రమించి ఇక్కడ నిర్మాణాలు చేపట్టారని చెప్పి ఇక్కడ అప్పుడు బాధితులు అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపించింది. దానికి సంబంధించి రంగనాథ్ అప్పటికే టౌన్ ప్లానింగ్ అధికారులతో పాటు జిహెచ్ఎంసీ మరియు మిగతా అధికారులందరికీ కూడా ఇక్కడ వాస్తవికత ఏంటి అని చెప్పి అధికారులకు అప్పటికి ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ జరిగినటువంటి పూర్తి వివరాలను తనకు తెలియజేయాలని చెప్పారు. అప్పటి నుంచి కూడా ఈ రంగంలో దిగిన అధికారులు ఇక్కడ సంబంధించినటువంటి పూర్తి వివరాలని సేకరించి రంగనాథ్ గారికి అందజేశారు. అయితే తర్వాత ఈరోజు ఉదయం ఇక్కడికి దాదాపుగా 3 బృందాలుగా చేరుకున్నటువంటి హైడ్రా సభ్యులు 3 బృందాలుగా దాదాపుగా ఒక 50 మార్షల్తో చేరుకున్నటువంటి సభ్యులు ఇక్కడ అక్రమంగా చేపట్టినటువంటి నిర్మాణాలని కూల్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి ఈ అక్రమ నిర్మాణానికి సంబంధించినటువంటి ఈ యజమాని రాజు మనతో ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎప్పటి నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? ఏంటి పుట్టి పెరిగిన మా తాత మా నాయన సంపాదించిన ఆస్తి, మా పెద్దలు సంపాదించి మేము ఇక్కడనే పుట్టి ఇక్కడే పెరిగినాం. ఇదంతా వచ్చి అప్పుడు రోడ్డు గిడ ఏం లేకుండే వచ్చిరు. మేము ఎన్నేళ్ళ నుంచి ఎవరు ఇప్పుడు రోడ్డు ఉందని అది ఉందని ఏం చెప్పలేదు. వచ్చిరు కొల్లగొడుతున్నారు. అంటే మీరు కట్టేటప్పుడు మీకు అధికారులు ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఉన్నాయి కదా, అప్పుడు పర్మిషన్ తీసుకున్నారా? ఎట్లా ఉండే పరిస్థితి? మేము ఏదో కుల్ల జాగు ఉందని చెప్పి మేము ఏదో పుట్టి పెరిగింది ఇక్కడనే, అన్నీ చేసింది ఇక్కడనే, కానీ ఇప్పుడు వచ్చి పని చేస్తున్నారు. మాకు ఇప్పుడు జీవనాధారం ఏం లేదు, దీని మీదనే బతుకుతున్నాం. ఇందులో మీరు ఏం చేస్తుండేవారు? అంటే ఇదివరకు షాప్ ఉండేనా? బార్లో ఆమ్లెట్లు వేస్తారు లోపల. ఈ బార్ ఉంది కదా, దాంట్లో ఆమ్లెట్లు అమ్ముకుంటా. ఇది అంటే మీకు దీనికి సంబంధించి ఏమైనా నోటీసులు ఇచ్చారా? ఈరోజు నోటీస్ ఇవ్వలే, ఏం లేదు. వచ్చిర్రు కొలగొడుతారు. నిన్న మొన్న వచ్చిర్రు, పేపర్ తీసుకొని పోయారు. ఇవాళ వచ్చి కొలగొట్టేస్తారు. ఇది న్యాయమేనా? ఓకే, ఇది ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ తమకు ఇది ఒకటే ఉందని చెప్పి ఇక్కడ, అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి ఈ పక్కనే ఉన్నటువంటి బార్లో ఇక్కడ ఉంటూ దానికి సంబంధించినటువంటి కొంచెం ఆహార పదార్థాలు అందిస్తూ ఇక్కడ జీవనం వెల్లదీస్తున్నారని చెప్పి, అయితే ఇక్కడ ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి, ఇది న్యాయమేనా అని చెప్పి ఇక్కడ బాధితులైతే మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనతో పాటు కొందరు అధికారులు కూడా ఉన్నారు. ఈ టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి ఏసీపీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సార్ ఒక్క నిమిషం, వాళ్ళు మాట్లాడడానికి అయితే సుముఖత చూపడం లేదు. అయితే మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలని కూల్చివేసి రంగనాథ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. అయితే మొత్తంగా ఇక్కడికి దాదాపుగా ఒక 50 నుంచి 70 మంది మధ్యలో ఉన్నటువంటి మార్షల్స్తో పాటు హోంగార్డు అట్లాగే అధికారులు చేరుకొని ఇక్కడ అక్రమ నిర్మాణాలు అయితే కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూసినట్టయితే ఈ మొత్తం ఈ నగర వ్యాప్తంగా ఎక్కడైనా సరే
హైడ్రాకు సంబంధించి రంగనాథ్ చెప్తున్న విషయం ఒకటే, ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. అక్రమ నిర్మాణాలు ఎవరైతే చేపడతారో వారికి సంబంధించినటువంటి ఆ ఫిర్యాదులు అందజేస్తే కనుక ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి రంగనాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అధికారులు కూడా అదే చెప్తున్నారు. ఓవర్ టు యు. ధన్యవాదాలు శివరామకృష్ణ. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాల తొలగింపు నిమిత్తం ఇచ్చిన నోటీసులనే షోకాజ్ నోటీసులుగా పరిగణించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నోటీసులపై పిటిషనర్లు అన్ని పత్రాలతో ఆధారాలకు సమర్పించాలని తెలిపింది. షేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంలో ప్లాటు కొనుగోలు చేసి 1998లో నిర్మించుకున్న ఇళ్లను తొలగించాలని వాల్టా చట్టం కింద ఇచ్చిన నోటీసులను పిటిషనర్లు సవాల్ చేశారు. అన్ని అనుమతులతో ఇళ్లను నిర్మించుకున్నామని, ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయంటూ నోటీసులు జారీ చేశారని తెలిపారు. కావూరి హిల్స్లోని పలు అపార్ట్మెంట్లకు ఇలాగే ఈ నెల 3న నోటీసులు జారీ చేశారన్నారు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్దమన్నారు. నోటీసులను షోకాజులుగా పరిగణిస్తామని, నిర్దిష్ట గడువులోగా పిటిషనర్లు వివరణ ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి అన్నారు. పిటిషనర్లు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన తర్వాతే చట్ట ప్రకారం ముందుకెళ్లాలని ఆదేశిస్తూ పిటిషన్లపై విచారణను మూసివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ తరహాలో మహబూబ్ నగర్లోనూ ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు కొరడా జులిపిస్తున్నారు. చాలా కాలంగా అన్యాక్రాంతమవుతున్నాయని ఆరోపణలున్న సర్వే నెంబర్ 523లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. పట్టా లేకుండా ఉద్దేశపూర్వకంగా నిర్మించిన తాత్కాలిక నిర్మాణాలనే కూల్చివేసినట్లు అర్బన్ తహసీల్దార్ ఘన్సీరాం వెల్లడించారు. ముందస్తుగా ఎలాంటి నోటీసులు లేకుండా ఇల్లు కూల్చారని, తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని బాధితులు నిరసనకు దిగారు. మహబూబ్ నగర్లోని సర్వే నెంబర్ 523లో సర్కారు భూముల ఆక్రమణలపై ఎట్టకేలకు ప్రభుత్వాధికారులు కొరడా జులిపించారు. సర్వే నెంబర్ 523లో 83 ఎకరాల 28 గుంటల భూమి ఉంది. అందులో వివిధ ప్రభుత్వ పథకాల కింద లబ్ధిదారులకు భూములు పంచగా 3 ఎకరాల 30 గుంటల ప్రభుత్వ భూమి మిగిలి ఉంది. ఈ భూమి ఆక్రమణలకు గురవుతోందని చాలా కాలంగా ఆరోపణలున్నాయి. ప్రభుత్వ భూమి అన్యాక్రాంత అవుతోందని, దళారులు ప్రభుత్వ భూములమ్మి సొమ్ము చేసుకుంటున్నారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు గురువారం తెల్లవారుజామున రెవెన్యూ, మున్సిపల్, పోలీసు అధికారుల బృందం వచ్చి అక్రమంగా నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేశారు. పట్టా లేకుండా ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేసుకున్న సుమారు 70కి పైగా తాత్కాలిక నిర్మాణాలను నేలమట్టం చేశామని మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ ఘన్సీరాం తెలిపారు. కొంతమంది మాఫియా తయారు చేసుకుని వాళ్ళక్కడ మీరు కట్టుకోండి అని చెప్పి వాళ్ళతో కొంత డబ్బులు కూడా తీసుకొని వాళ్ళకు అమ్మడం లాంటివి చేస్తున్నారని కూడా మా దృష్టికి వచ్చింది. వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం. వాళ్ళని కూడా ఎవరెవరు ఉన్నారనేది కూడా వెరిఫికేషన్ నడుస్తుంది. ఈ ప్రజలు ఎవరైనా సరే ఇక్కడ ప్రభుత్వ భూమి కొంటున్నారు, అమ్ముతున్నారని వాళ్ళని సంప్రదించకుండా డైరెక్ట్గా అధికారులకు సంప్రదిస్తే దాని గురించి డీటెయిల్స్ మేము వాళ్ళకి చెప్తాము. వాళ్ళు ఎలిజిబుల్ ఉంటే ప్రభుత్వ పథకాలు ఎక్కడైనా వస్తే ఆ పథకాల్లో వాళ్ళకు ఎలిజిబిలిటీని బట్టి మేము కేటాయిస్తాం తప్ప ఇట్లాంటి మా దళారులను నమ్ముకొని ఇవన్నీ కొనడం చేయడం అట్లాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. కాబట్టి డబ్బులు కూడా వేస్ట్ అవుతుంది, వాళ్ళ శ్రమ కూడా వేస్ట్ అవుతుంది. ఈ సర్వే నెంబరే కాదు, ఇక్కడ పక్కన 25 సర్వే 25 సర్వే నెంబర్ కూడా ఎన్నుగొండలో ఉంది. అట్లా ఇక్కడ కూడా ఇదే రకమైన కంప్లైంట్స్ వస్తున్నాయి. కాబట్టి దాని మీద కూడా ఇదే చర్య తీసుకోబోతున్నాము. పట్టాలుండి అర్హులైన వారి ఇళ్లను సైతం కూల్చివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. 523లో కొంతమంది దివ్యాంగులకు గత ప్రభుత్వం పట్టాలిచ్చిందని, తమ భూముల్లో ఇల్లు నిర్మించుకుంటే వాటిని కూడా కూల్చేశారని దివ్యాంగులు ఆరోపించారు. పేదోళ్ళం కోటేశ్వరం, మాకు గవర్నమెంట్ జాబులు ఉన్నాయా, మేము నిరుద్యోగులం, మాకు చదువులు లేవు, సందర్లు లేవు, చేసుకుంటే కూలి చేసుకోవాలా, లేకపోతే లేదు సార్. మేము గిడ ఇండ్లు కట్టుకుంటే మళ్ళా కూలుపుతుండ్రు. పట్టాలు ఉన్నాయి సార్, పట్టాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అవన్నీ ఏం చూపించద్దు, పక్కెట్టుకోండి, ఆ పట్టాలు మాకేం అవసరం అంటుండ్రు. మా భార్య పుష్పలత, ఆమె వికలాంగురాలు, మాటలు రావు. ఆమె పేరు పైన ఇచ్చిన ఇల్లు ఇది. ఒరిజినల్ పట్టా ఉంది, అంతా ఉంది, అన్ని ఉండి అన్ని కట్టుకొని అంతా ఉంటే కూడా మొత్తం కూలిపేసిండ్రు. మీ దగ్గర ఎవరు రారమ్మా, మీరు వికలాంగులు కదా, మీకు సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి కాబట్టి అట్లా ఏమి ఉండదు అని చెప్పారు సార్. అట్లానే మేము వచ్చి సామాన్లు కూడా పెట్టుకొని పోయినాం సార్. కాగితాలు అన్ని కూడా, పేపర్స్ కూడా అల్లోనే పెట్టినాం. ఇంకా ఇప్పుడు మార్నింగ్ వచ్చి చూసేసరికి అట్లా అయింది సార్. కాళ్ళు లేవు, కన్ను లేవు, చేతులు లేవు, మాటలు లేవు, మూయి వాళ్ళము అలాంటి వాళ్ళము మా ఇల్లు కూల్చేస్తే రాజ్యాలు దోసుకుంటున్నారు. వాళ్ళ దానికి పోడికి చేతగాక మా అందులో వికలాంగుల దగ్గర వచ్చి ఈ బెదిరింపులు చేస్తే మేము ఎక్కడ ఏవాళ్ళు సావాలి. మాకు ఇద్దరు హ్యాండిక్యాప్ ఉన్నాం. మేము ఇట్లా పరిస్థితిలో ఉన్నాక ఇట్లా 2 ఆడపిల్లలు మాకు ఏదో అప్పును సప్పును చేసి కట్టుకున్న ఇల్లుకు మాకు ఏది లేకుండా చేసిండ్రు సార్. మాకు ఇంటి ట్యాక్సీ కూడా కట్టినాం, మాకు నల్ల బిల్లు ఉంది, మా కరెంటు ఉంది, అన్నీ ఉంది. మాది
ఏంది లేనిది కూడా ఏం లేదు, ఎందుకు కుల్లగొట్టిండ్రు మాకు అదే అర్థమైతలేదు. ఎందుకు ఇట్లా అడిగితే పోలీసులు దప్పుకొని కొడితే దాపుకున్నాం సార్, మేము ఎవరు లేము అని. నా బిడ్డకు చిన్నజీరో స్వామి మందిరంలో బ్లాండ్ ఆడ చదువుతుంది సార్, నేను బ్లాండే సార్. మా నాకు 3 పిల్లలు, ఆడపిల్లలు, ఒక కొడుకు, వాళ్ళు అక్కడనే ఉండరు, నేను నా బిడ్డ ఇక్కడనే ఉండం సార్. అక్రమ నిర్మాణాల పేరుతో నిరుపేదలు, దళితులు, దివ్యాంగుల ఇల్లు కూల్చడమేంటని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. బాధితులను ఆయన పరామర్శించారు. మళ్లీ భారాస అధికారంలోకి వస్తుందని, బాధితులందరికీ ఇల్లు నిర్మించి ఇస్తామని భరోసానిచ్చారు. బొజ్జనాయక్ వికలాంగుడు, భార్య భామిని, ఈమె హ్యాండిక్యాప్డ్. ఈ అమ్మాయికి కళ్ళు కనపడదు, ఈమె బిడ్డ 2 కళ్ళు కనపడవు. ఈమె చూడండి ఇంత కనికరాలు, 2 కళ్ళు కనపడవు. ఈమె ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా వికలాంగులు, దళితులు, హ్యాండిక్యాప్డ్, బ్లైండ్. 15 సంవత్సరాల నుంచి ఈయన ఉన్నాడు. 15 సంవత్సరాల నుంచి ఈయనకు హౌస్ ట్యాక్స్ కడుతున్నాడు, నల్ల కడుతున్నాడు, గవర్నమెంట్ నల్లలు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, కరెంట్ బిల్ కడుతున్నాడు. ఇదేమన్నా బంజారాస్లో, జూబ్లీస్లో కోటీశ్వరులు ఉండేటువంటి కోట్లాధిపతుల వీళ్ళంతా పట్ట పేపర్ ఇచ్చిన తర్వాత ఎందుకు కొడుతున్నారు అడుగుతా ఉన్నాం. ఈ పట్టాలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇచ్చింది. 523లో ఆక్రమణలు తొలగించాలని, ప్రభుత్వ భూమి అమ్మి సొమ్ము చేసుకుంటున్న దళారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు చాలా కాలంగా ఉన్నాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవడంపై ఓవైపు హర్షం వ్యక్తం అవుతుండగా, దివ్యాంగుల ఇల్లు కూల్చడంపై మరోవైపు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ మణికొండలో నాలా కబ్జాపై మున్సిపల్ అధికారులు కొరడా జులిపించారు. పంచవటి కాలనీలో పందెం నాలా పక్కన భవన నిర్మాణం చేపట్టిన ఓ వ్యక్తి మట్టిపోసి పూడ్చాడని స్థానికులు ఫిర్యాదు చేశారు. స్పందించిన మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ ఆక్రమణలు తొలగించాలని టౌన్ ప్లానింగ్ సిబ్బందిని ఆదేశించారు. 2 జేసీబీలతో మట్టి తొలగించిన అధికారులు సుమారు 2 మీటర్ల వెడల్పుతో నాలాను యథాతథంగా అందుబాటులోకి తెచ్చారు. అయితే తాము నాలాను కబ్జా చేయలేదని, మరోవైపు 4 మీటర్ల పట్టాభూమిని నాలా కోసం ఇచ్చినట్లు భూ యజమానులు వెల్లడించారు. స్థానికుల ఫిర్యాదు రికార్డుల ప్రకారం మట్టిని తొలగించినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. చెప్పిన మొన్న కూడా తీసుకోమని చెప్పు, చూసుకోమని చెప్పి 20 సంవత్సరాల కింద 4వ కాదు ఇది. నీ ల్యాండ్ ఎట్లా తెలుసు ఆయనకి, ఆ ఇంకల్కెళ్ళి ఉంది, ఆ ల్యాండ్ ఓపెన్ చేయమని చెప్పు. గవర్నమెంట్ నాలా ప్రైవేట్ చేయాలి. హైడ్రా పనితీరును అభినందిస్తూ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ ల్యాండ్స్ నిధుల నుంచి 25 లక్షలు అందించారు. హైదరాబాద్ నగరంలో చెరువులు, కుంటల రక్షణలో హైడ్రా పనితీరు బేషుగ్గా ఉందని, అందులో కొంతైనా తాను పాలు పంచుకోవాలని భావించి విరాళం ఇచ్చినట్లు వెల్లడించారు. హైదరాబాద్ ను అందంగా తీర్చిదిద్దుతామన్న కేసీఆర్ హయాంలో చెరువులు, కుంటలు కబ్జాకు గురయ్యాయని విమర్శించారు. అక్రమ నిర్మాణాలు ఎవరు చేపట్టినా హైడ్రా వదిలిపెట్టబోదని ఎంపీ అనిల్ కుమార్ హెచ్చరించారు. చాలా మంది మాట్లాడుతూ ఇది కేవలం రాజకీయం గురించి చేస్తున్నారు, రాజకీయ లబ్ధి గురించి చేస్తున్నారు, కొంతమంది రాజకీయాలను దృష్టి పెట్టుకుని ఈ యొక్క హైడ్రా నడిపిస్తున్నారు చెప్తున్నారు. వాళ్ళందరికీ ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను, ఇది ఒక వ్యక్తుల గురించి కాదు, లేదా ఎవరినన్నా వెంజేట చేయడానికే కాదు. ఇది కేవలం భాగ్యనగరం బాగుండాలి, హైదరాబాద్ బాగుండాలి, రాబోయే తరాలు బాగుండాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం. నిజంగా కూడా ఇంత చక్కని కార్యక్రమం చేస్తున్న మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలి. రేపు రాబోయే తరాలకి ప్రాబ్లం జరగొద్దని ఈ యొక్క హైడ్రా ఆర్గనైజ్ చేయడం జరిగింది. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని బీరాలు పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ మంత్రి కేటీఆర్ కు చెందిన జన్వాడ ఫామ్ హౌస్ ను ఎందుకు కూల్చడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. స్థానిక బీజేపీ నేతలను పరామర్శించేందుకు సిరిసిల్లకు వచ్చిన బండి సంజయ్ పట్టణంలోని ఓ టీ సెంటర్లో చాయ్ తాగారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. జన్వాడ ఫామ్ హౌస్ ను ఎందుకు కూల్చడం లేదు, ఈ విషయంలో పోరాడిన రేవంత్ రెడ్డిని గతంలో జైల్లో వేశారని గుర్తు చేశారు. తమ భవనాలపై చెయ్యేస్తే ప్రభుత్వం అంతు చూస్తామంటూ అక్బరుద్దీన్ ఓవైసీ బెదిరిస్తే ఎందుకు స్పందించడం లేదని బండి సంజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతు రుణమాఫీని బోగస్ గా కొట్టిపారేసిన ఆయన బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ చెప్పడాన్ని తప్పుపట్టారు.
కోర్టు విషయంలో మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను కూడా మాట్లాడాను, కానీ బెయిల్ గురించి మాట్లాడలే. కవిత గారి తరఫున బెయిల్ కోసం గతంలో వాదించినటువంటి అడ్వకేటు రాజ్యసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయ్యిండు. నేను మాట్లాడక అడ్వకేట్ మార్చుకున్నాడు. ఇక రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అభ్యర్థిని నిలబెట్టలేదు. 8 మంది శాసనసభ్యులు ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ ఎందుకు వేయలేదు స్పష్టం చేయాలి. కవిత గారి తరఫున బెయిల్ పిటిషన్ కోసం వాదించిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి కాదా? కాబట్టి ఇద్దరు కలిసి వాదనలు బలంగా వినిపించారు, బెయిల్ వచ్చింది అని నేను అన్నా. 2 పార్టీలు ఒకటే అన్నా. ప్రజల పూర్తి క్లారిటీ వచ్చేసింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, మాట ముచ్చట అయిపోయింది. అప్పగింతలు అమెరికాలో జరుగుతాయి. ఇలా యువరాజు అమెరికా వెళ్ళాట, కాంగ్రెస్ వాళ్ళు వయా సింగపూర్ అట్లు చూస్తున్నారు. డైరెక్ట్ పోతలేదు, గుర్తుపడతాం కదా. మాట ముచ్చట ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు అప్పగింతలంతా అమెరికాలో. ఇక వాళ్ళు వీళ్ళగలుగుతారా, వీళ్ళు వాళ్ళగలుగుతారా, వేచి చూద్దాం. అనుమతి తీసుకుంటే గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హుస్సేన్ సాగర్ తో పాటు ఇతర జలాశయాలను నిమజ్జనం చేయాలని నిర్వాహకులకు సూచించారు. మండపాలు, డీజేల విషయంలో కోర్టుల మార్గదర్శకాలు పాటించాలని స్పష్టం చేశారు. వచ్చే నెల 17న గణేష్ నిమజ్జనం ఉన్న దృష్ట్యా మిలాద్ ఉన్ నబీ ప్రదర్శనని 19న జరుపుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరగా మిలాద్ కమిటీ ప్రతినిధులు అంగీకరించారు. గణేష్ ఉత్సవాలపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కోరగా అందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. ఉచిత కరెంటు కోసం ముందుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనుమతులు లేకుండా విద్యుత్ వినియోగిస్తే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మత సామరస్యానికి, ప్రశాంతతకు పేరున్న హైదరాబాద్ ఇమేజ్ ను మరింత పెంచేలా గణేష్ ఉత్సవాలు నిర్వహించాలని సీఎం కోరారు. ఉత్సవ కమిటీలు, మండప నిర్వాహకులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. గతేడాది గణాంకాల ప్రకారం పరిశీలిస్తే ఓఆర్ఆర్ లోపల 1,50,000 విగ్రహాలు ఏర్పాటు చేశారని, ముందుగానే అనుమతి తీసుకుంటే ట్రాఫిక్ సహా ఇతర ఇబ్బందులు తలెత్తవన్నారు. హుస్సేన్ సాగర్ తో పాటు నగరంలోని ఇతర జలాశయాల్లోనూ నిమజ్జనం చేయాలని నిర్వాహకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఏ ప్రాంతాల్లో నిమజ్జనం చేస్తారో ముందుగానే సమాచారమిస్తే ప్రభుత్వం తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తుందన్నారు. వినాయక నిమజ్జనం జరిగే సెప్టెంబర్ 17న అనంత చతుర్దశి ఉందని, దాని ప్రాముఖ్యతను తెలిపే సాహిత్యాన్ని ప్రచురించాలని భాగ్యనగర ఉత్సవ సమితి కోరగా ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖను సీఎం ఆదేశించారు. డీజేలకు అనుమతి ఇవ్వాలని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కోరగా సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే నడుచుకుంటామని స్పష్టం చేశారు. సుమారు 25,000 మందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ జితేందర్ తెలిపారు. మిలాదున్ నబీ ఏర్పాట్లపైన సీఎం సమీక్షించారు. గణేష్ ఉత్సవాలు ఉన్న దృష్ట్యా వచ్చే నెల 16న జరిగే మిలాదున్ నబీ ప్రదర్శనల్ని 19వ తేదీకి వాయిదా వేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరగా మిలాద్ కమిటీ ప్రతినిధులు అంగీకరించారు. మహమ్మద్ ప్రవక్త 1500వ జయంతి వేడుకల్ని 2025లో ఏడాది పాటు నిర్వహించేందుకు అనుమతివ్వాలని మిలాద్ కమిటీ సభ్యులు కోరగా నిబంధనల మేరకు నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దేవాదుల ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాజెక్టులో దాదాపు 91% పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. 2025 డిసెంబర్ నాటికి మిగిలిన పనులు పూర్తి చేసి 89,312 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ దేవాదుల పంప్హౌస్ వద్ద నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కతో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సమావేశంలో పాల్గొననున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు జలప్రదాయినిగా భావించే జె చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. కాంగ్రెస్ కరళ ప్రాజెక్టుగా భావించే ఈ పథకాన్ని పూర్తి చేయడమే తొలి ప్రాధాన్యంగా తీసుకుంది. 2 దశాబ్దాలుగా పూర్తి కాని దేవాదుల ప్రాజెక్టును వచ్చే ఏడాది చివరికల్లా ముగించి నీరందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఉన్న ప్రాజెక్టు స్థితిగతుల్ని సమీక్షించేందుకు మంత్రులు క్షేత్రస్థాయి పర్యటనకు రానున్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెంలోని దేవాదుల ప్రాజెక్టు పంపింగ్ స్టేషన్ వద్ద నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉమ్మడి వరంగల్ సహా కరీంనగర్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని 5 లక్షల ఎకరాలకు సాగునీరందించేలా 2004లో అప్పటి కాంగ్రెస్ సర్కార్ దేవాదులకు శ్రీకారం చుట్టింది.
6,016 కోట్ల రూపాయల అంచనాతో మొదలుపెట్టగా ఫేజ్ 2, 3లతో కలిపి 17,500 కోట్లకు అంచనా వ్యయం పెరిగింది. ఇప్పటి వరకు 14,188 కోట్లు ఖర్చు కాగా 2 దశల్లో కలిపి 12 రిజర్వాయర్లు, 11 పంప్ హౌజ్లు నిర్మించారు. మొత్తం 3,17,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుండగా 3వ దశ పూర్తయితే మరో 2,40,000 ఆయకట్టుకు నీళ్లు రానున్నాయి. మొత్తం 33,224 ఎకరాల భూసేకరణకు నిర్ణయించగా ఇప్పటి వరకు 30,268 ఎకరాల భూమిని సేకరించారు. మరో 2,957 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మల్టీ స్టోరేజ్ ఎత్తిపోతల పథకంగా పేరొందిన ఈ ప్రాజెక్టులో 39.16 టీఎంసీల నీటిని 170 రోజుల పాటు ఎత్తిపోయనున్నారు. ఫేజ్ 1, 2, 3లకు కలిపి మొత్తం 499 మెగావాట్ల విద్యుత్ను వినియోగించనున్నారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో ఉన్న సర్కార్ తొలిసారిగా ప్రాజెక్టు పంప్ హౌస్ వద్ద ఉన్నత స్థాయి సమీక్ష చేస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరనున్న మంత్రులు ములుగు జిల్లా తుపాకులగూడెం వద్దకు చేరుకుని దేవాదుల పంపింగ్ స్టేషన్ను పరిశీలిస్తారు. మధ్యాహ్నం సమీక్ష అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాకు వెళతారు. కృష్ణా జలాల వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బచావ్ ట్రైబ్యునల్ చేసిన కేటాయింపులతో పాటు కృష్ణా ట్రైబ్యునల్ చేసిన అదనపు కేటాయింపులు సహా మొత్తం 40 అంశాలను మళ్లీ విచారణ జరపాలని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ నిర్ణయించింది. ఏ అంశాల్ని విచారించాలని ఏపీ, తెలంగాణ వేర్వేరుగా అందించిన విషయాలను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. బచావ్ ట్రైబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలను ప్రాజెక్టుల వారీగా నిర్ధారించడంతో పాటు నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ఎలా వినియోగించాలన్న దానిపై తీర్పిచ్చే బాధ్యతను కేంద్రం బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కి అప్పగించింది. బచావ్ ట్రైబ్యునల్ చేసిన అంతరాష్ట్ర జల వివాదాల చట్టం ప్రకారం విచారణ జరపాలని తెలంగాణ కోరింది. ఆ ప్రకారం 2 రాష్ట్రాలు వాదనలు దాఖలు చేయడంతో పాటు అదనపు అంశాలను జోడించి విచారించాలని కోరాయి. ఈ నేపథ్యంలో అన్ని వాదనలు విన్న బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తాజా నిర్ణయం తీసుకుంది. డెంగీ వ్యాధిపై జరుగుతున్న అసత్య ప్రచారంపై నిఘా పెట్టాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులను కట్టడి చేసేందుకు ఇంటింటి జ్వర సర్వే నిర్వహించడంతో పాటు బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధుల కట్టడిపై జిల్లా వైద్య అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షల సదుపాయం, అవసరమైన మందులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని చెప్పారు. అనంతరం అవయవ మార్పిడిపై చర్చించిన మంత్రి దామోదర్ రాజనరసింహ జీవన్ దాన్ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పెసర పంట పండించిన రైతులకు మద్దతు ధర లభించే విధంగా రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య మార్క్ఫెడ్ సంస్థ ద్వారా నేటి నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తక్షణమే రైతుల నుంచి పెసర పంట కొనుగోలు చేయాలని మార్క్ఫెడ్ సంస్థ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది వానాకాలంలో 64,175 ఎకరాల విస్తీర్ణంలో పెసర పంట సాగిన దృష్ట్యా 17,841 మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి రావచ్చని అంచనా వేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం 12 ప్రాంతాల్లో పెసర పంట కోతకు వచ్చిన నేపథ్యంలో మార్కెట్కు పెసర అమ్మకానికి వచ్చే అవకాశం ఉందని గుర్తించినట్లు అధికారులు మంత్రికి తెలియజేయగా ఆయా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేసి సేకరణ ప్రారంభించాలని ఆదేశించారు. రైతులు కొనుగోలు కేంద్రాల ద్వారా నాణ్యతా ప్రమాణాలు పాటించి పెసర పంటకు ప్రభుత్వ మద్దతు ధర 8,682 రూపాయలు పొందాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యత లేని భోజనం అందిస్తే చర్యలు తప్పవని మంత్రి సీతక్క హెచ్చరించారు. అధికారులే బాధ్యత తీసుకోవాలని వెల్లడించిన సీతక్క త్వరలోనే సీఎం రేవంత్ సహా మంత్రులు అంగన్వాడీలో ఆకస్మిక తనిఖీలు చేస్తారని తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీతక్క ప్రతి నెలా అంగన్వాడీ టీచర్లతో పాటు ఆయాలకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. టేక్ హోంలో రేషన్ ఇస్తున్న వస్తువుల నాణ్యతను లబ్దిదారుల నుంచి లిఖితపూర్వకంగా ధృవీకరించుకోవాలని అధికారులకు ఆదేశించారు. అంగన్వాడీ బడుల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విధుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. సెప్టెంబర్ 4 నుంచి మహిళా శిశు సంక్షేమ శాఖ పథకాల అమలుపై జిల్లాలో పర్యటించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. రుణమాఫీ సహా రైతు అంశాలపై తదుపరి దశ కార్యాచరణకు బీఆర్ఎస్ సిద్దమవుతోంది. అర్హులైన అన్నదాతలందరికీ అప్పులు మాఫీ చేయాలనే డిమాండ్తో ఇటీవల రైతు దీక్షలు చేసిన గులాబీ పార్టీ వాటికి కొనసాగింపుగా కార్యక్రమాలు చేపట్టనుంది. ఇప్పటికే తెలంగాణ భవన్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి రుణమాఫీ కాని వారి నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తోంది.
రుణమాఫీ పూర్తిగా కాలేదని మంత్రులే ప్రకటనలు చేస్తున్నారని, అందరికీ మాఫీ అయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ ఇప్పటికే తెలిపింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు రైతు ఐక్య కార్యాచరణ సమితి రుణమాఫీ అమలుకు సెప్టెంబర్ 15వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఇదే సమయంలో ప్రభుత్వం యాప్ ద్వారా వివరాలు నమోదు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తదుపరి చేపట్టాల్సిన కార్యక్రమాలపై బీఆర్ఎస్ నాయకత్వం సమాలోచనలు జరుపుతోంది. 1-2 రోజుల్లో కార్యాచరణ ఖరారవుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పాల్గొంటారని అంటున్నారు. అగ్రకులాల నాయకులు ముఖ్యమంత్రులవుతున్నా బీసీలు కనీసం సర్పంచ్లు కాలేకపోతున్నారని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లక్డీ కప్పుల్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, తీన్మార్ మల్లన్న, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, పలువురు బీసీ నేతలు సమావేశానికి హాజరయ్యారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ బడుగు వర్గాలకు అన్యాయం జరిగితే ఊరుకోబోనని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. రాష్ట్రంలో కులగణన చేపట్టి రిజర్వేషన్లు పెంచితేనే కేంద్రం దిగివచ్చి దేశవ్యాప్తంగా అమలు చేస్తుందని ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. మీరు మీ సీట్లు బీసీలది. రాహుల్ గాంధీని నమ్మి బీసీలందరూ రాహుల్ గాంధీ ఉన్నారు. ఇక్కడ రాష్ట్రంలో అనేక మంది హనుమంతన్నతో సహా చాలా మంది బీసీ నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ పట్టుబట్టి మాకు సర్పంచ్ అవకాశం కల్పిస్తారు, రిజర్వేషన్ వ్యక్తిస్తారని నమ్మకంతో సపోర్ట్ చేసింది. ప్రతి గ్రామంలో 10 మంది ఉన్నారు బీసీలు. మాకు సర్పంచ్ రిజర్వేషన్ కావాలి కాబట్టి మీరు వెంటనే 42% రిజర్వేషన్లు పెంచకపోతే రాష్ట్రంలో అగ్ని అందుతుంది, రణరణమైందని చెప్పి తెలుస్తున్నాం. తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ హోటల్లో నిర్వహించిన బిర్యానీ పోటీలో 100 మంది భోజన ప్రియులు పాల్గొన్నారు. పోటీల్లో స్థానికులతో పాటు కేరళ వాసులు పాల్గొన్నారు. 30 నిమిషాల్లో 6 ప్లేట్ల బిర్యానీ తిన్నవారికి ₹1,00,000 నగదు అందిస్తామని హోటల్ యాజమాన్యం ప్రకటించింది. 4 ప్లేట్లు తిన్నవారికి ₹50,000, 3 ప్లేట్లు తిన్నవారికి ₹25,000 నగదు బహుమతిని ప్రకటించింది. పోటీ కోసం 1000 ప్లేట్ల బిర్యానీని సిద్దం చేశామని హోటల్ యాజమాన్యం తెలిపింది. వచ్చే నెలలో మసాలా దోశల పోటీలు పెడతామని వెల్లడించింది.